స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఫేక్ ప్రభుత్వం ఫేక్ కాల్స్ తో IVRS ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి చేస్తారో తెలీదు, ఏ నంబర్ నుంచి చేస్తారో తెలీదు, ఎవరు ప్రొవైడ్ చేశారో తెలీదు. బురద మాత్రం చల్లే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగతంగా జోగి రమేష్ గారు వ్యక్తిత్వ అననం. ఈరోజు గత వారం రోజులుగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని DGP ఆఫీస్కి వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ధైర్యంగా చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం. ఏదైనా నింద వేయాలంటే, లేదా తప్పుడు ప్రచారం చేయాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి చెల్లింది, లోకేష్కి చెల్లింది. గత వారం రోజులుగా చెప్తా ఉన్నా, ఎక్కడికైనా వస్తామని చెప్పాం. ఈ రోజున ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు వ్యవస్థను సృష్టించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఇంత దిగజారుడుతనానికి, నన్ను వ్యక్తిగతంగా, మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగజారిందంటే, ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా, లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలి, లోకేష్ వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఎక్కడో IVRS కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు, ఏ వ్యవస్థ తెలీదు. అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకొని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు DGP ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి DGP గారిని అడుగుతా ఉన్నా, CID సైబర్ క్రైమ్స్ అడుగుతా ఉన్నాం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలియదు, పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం, టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించాం, IT సెక్టార్ని తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని, టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీస్ అధికారులు కోరుతా ఉన్నాం. బాధ్యులైన వారిని, ఎంతటి వారున్నా సరే ప్రభుత్వంలో, ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే, ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వ్యక్తిత్వ హననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీస్ వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి, దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులు చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పాటికే చెప్పా, నా మీద ఒక బురద వేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వం మీద, నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నాం, దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి కానీ, లోకేష్ నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు. తిరుమల వస్తా ఉన్నాం,
దానికి స్పందన లేదు. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వస్తానన్నాం, దానికి స్పందన లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తానన్నాం, దానికి స్పందన లేదు. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వరలరామయ్య చెప్పాడు, ఇది కాదు, తిరుమల కాదు, కనకదుర్గమ్మ గుడి కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా. డీజీపీ ఆఫీస్ ముందుకు చెప్తా ఉన్నా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కైనా సరే జోగి రమేష్ రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నా నిజాయితీ, మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చేసిన తప్పుని తప్పిపుచ్చుకోవడానికి పీకల్లోతు మద్యం మత్తులో కుంగిపోయిన కుసించిపోతున్న ఈ సర్కార్, నారావారి సారా సర్కార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద బురద వేయాలని చూస్తే ప్రజలు క్షమించరు కాక క్షమించరు. ఏ విచారణకైనా ఆఖరికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, భారతదేశంలో ఎంత దర్యాప్తు సంస్థ ఉన్నా, ఎటువంటి పెద్ద విచారణ ఉన్నా సరే సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోగి రమేష్ అని చెప్పి మీ ద్వారా చెప్తూ ఈ IVRS కాల్స్ మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చమని చెప్పేసి పోలీస్ అధికారుల్ని, పోలీస్ వ్యవస్థని కోరుతా ఉన్నాం. వాళ్ళని శిక్షించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.